హలో ఫ్రెండ్స్, నా పేరు జయచందన్. వెల్కమ్ టు పీజీ ఎడిటింగ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీలో అయితే టైటిల్ ఎడిటింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ దానికి కావాల్సిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే ఇచ్చాను. అండ్ మనం లేట్ చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిక్చర్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. ఇక్కడ టెక్స్ట్లో నేనైతే బోల్డ్ లెటర్స్లో అవినాష్ అయితే యాడ్ చేస్తున్నాను. అవినాష్ అని యాడ్ చేసి దీనికోసం ఫోంట్ అయితే నేను క్వార్టర్స్ అనే ఒక ఫోంట్ని అయితే యాడ్ చేస్తున్నాను. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే ఇస్తాను. అందులోంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు కలర్లోకి వెళ్ళి అందులో గ్రేడియంట్ అని చూసారా, అందులోకి వెళ్తే మనకి ఇలాంటి కొన్ని మోడల్స్ అయితే ఉంటాయి. మిడిల్లో వైట్ వచ్చేసి ఎండింగ్లోనూ గ్రే కలర్ వచ్చేలా నేను సెట్ చేసుకోబోతున్నాను. దీనికి ముందుగా ఫస్ట్ దానికి మధ్యలో వైట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఎండింగ్ గ్రే రావాలి, మధ్యలో వైట్ రావాలి, అది ఇంపార్టెంట్. అలా వస్తేనే మనకు లుక్ అయితే వస్తుంది ఆ టైటిల్కి. ఓకే, మనం ఇలా సెట్ చేసుకున్నాక టిక్ మార్క్ మీద ఇచ్చేసుకొని కిందకు వచ్చేసి 3D టెక్స్ట్ అని చూసారా, దాన్ని ఎనేబుల్ అయితే చేసుకోవాలి. దాన్ని ఎనేబుల్ చేసుకున్నాక మరీ అంత డీప్గా ఉండకుండా కొద్దిగా ఒక 4లోనో 5లోనో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇమేజ్ సైజ్ ఉంది చూసారా, దాన్ని మనం ఇప్పుడు థంబ్నెయిల్లోకి అయితే చేంజ్ చేసేసుకోవాలి. స్ట్రోక్ పెట్టుకొని మీరైతే ఎడిటింగ్లో అయితే లోగో యాడ్ చేసుకోండి. స్వస్తిక్ లోగో అయితే నేను ఆతరంతో ముందుగానే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీరు అయితే 3D రొటేట్లోకి వెళ్ళి వై యాక్సెస్ ఉంది చూసారా, దాన్ని కొద్దిగా ముందుకు టర్న్ చేసి ఇలా బ్యాక్ వచ్చినట్టు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మన కైనమాస్టర్లో అయితే నేను ముందుగానే మొత్తం ఎలా చేయాలని ఇదేమీ లేకుండా నేను ప్రాజెక్ట్ ఫైల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే ఇచ్చేస్తాను. అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇందులోకి షేర్ చేసుకుంటే మీకు టోటల్గా మీకు ప్రాజెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను అక్కడ ఏదైతే నేను వీడియో యాడ్ చేశానో దాన్ని మీరు రీప్లేస్ చేస్తే సరిపోతుంది. రీప్లేస్ చేసుకున్నాక దాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేయండి.